గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈనాడు తెలంగాణ చూద్దాం. అందులో మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం హైలైట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న యాక్చువల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక నా బ్రాండ్ ఇంగ్ ఇండియా అంటూ కూడా ఒక స్కూల్ని అయితే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పోలీస్ పిల్లలకి ఇందులో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంది, నాకు కూడా ఒక బ్రాండ్ ఉంది, అదే యంగ్ ఇండియా బ్రాండ్ అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ప్రచురితమైంది. దాన్ని ఒకసారి చూద్దాం. విద్యా ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా సర్కార్ ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్లు పెడదాం మీద. అంతేకాకుండా పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్కూల్ అంటే పోలీసులకు సంబంధించిన పిల్లలు చదవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఇందులో చదివించండి, వారి భవిష్యత్తు బాగుంటుంది, మంచి విద్యను అందించడానికి ప్రోత్సాహం చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదివామని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి. ఆర్మీ, సైనిక స్కూల్, జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చామని గర్వంగా చెబుతూ ఉంటారు. ఆ స్కూళ్లతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో పోటీ పడలేదా? వాళ్ళకి ఇచ్చే మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇదొక లెక్క. అంటే ఎక్కువగా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, ఏ స్కూల్ నుంచి వచ్చారంటే మేము ఆర్మీ స్కూల్లో చదివాం, లేదా సైనిక్ స్కూల్లో చదివామని చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక మీద కూడా మేము ఈ స్కూల్ కూడా ఇలా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, ఈ స్కూల్ నుంచి వచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకునేటట్టు కూడా చేద్దాం. దీన్ని డెవలప్ చేద్దాం. విద్యా వ్యవస్థలో అంటే పెను మార్పులు తీసుకొచ్చి ఈ స్కూల్ ఒక డెవలప్ చేసి చూపిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ప్రాథమిక విద్యపై ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉందని, దీనికి పరిష్కారంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో ప్రీ స్కూళ్లను సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటిలో చదివే పిల్లలకు రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మారుమూల తండాలు, గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచురేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అయితే సీఎం ప్రారంభించడం జరిగింది. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు కొన్ని అంశాలు గమనించాం. ఉపాధ్యాయుల అర్హతలు చూస్తే సర్కారు బడిలే ఎంతో అత్యుత్తమం. ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్లు దాటితేనే 1వ తరగతి చేర్చాలని నిబంధన ఉంది. ఇక అదేవిధంగా ప్రైవేట్లో పిల్లలకు 3 ఏళ్లు దాటగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉన్నాయి. ప్రాథమికంగా పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చేర్పించడంతో వారు 1వ తరగతి ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే అవకాశం తక్కువ ఉంది. అంటే చిన్న వయసు నుంచే ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నట్లయితే కనుక 3 సంవత్సరాలకే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక 5 ఇయర్స్ వరకు కూడా ఎక్కడా కూడా పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడానికి ఉండదు. దానివల్ల అందరూ కూడా ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ స్కూల్కి రావడానికి కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ నుంచే కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచే కూడా ప్రభుత్వ స్కూళ్ళు ఏర్పాటు చేస్తే కనుక పిల్లలు ఇక్కడే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే విద్య అనేది ఎంత కష్టతరమైందో అందరికీ తెలిసిందే. అంటే నర్సరీ వాళ్ళకి ఎంత ఫీజు కడుతున్నామో 10th వాళ్ళకి ఎంత ఫీజు కట్టాల్సింది, ఇక ఇంటర్కి, డిగ్రీకి వచ్చేసరికి ఇంకా లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నర్సరీకి మనం కట్టే ఫీజుకి ఎలాంటి సంబంధం ఉండదు, అందరికీ తెలిసిందే. సో అలా కాకుండా ప్రతి ఒక్కరు ఇంకా విద్య అనేది పేదవారికి అందని ద్రాక్ష కింద ఎక్కడ మారిపోతుందని ఒక భయంతో ఇది ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో దీని నిమిత్తం ఇలాగే గనక ప్రభుత్వం ఇంకా ముందడుగులు వేస్తే కనుక నిజంగా మారుమూల తండాలో ఉండే ప్రజలు కూడా విద్య వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు కూడా చదువుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరంటే కొన్ని గ్రామాల్లో స్కూల్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. 5 సంవత్సరాలు అనేసరికి పిల్లల్ని కాస్త ప్రైవేట్ స్కూల్స్, కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వేసుకుంటున్నారు, లేని వాళ్ళు ఇంకా అలా ఆపేస్తున్నారు. అలా కాకుండా చిన్న వయసు నుంచి స్కూల్స్ ఇలా నర్సరీ నుంచే కనుక స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇదే స్కూల్కి వేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారు. సో ఆ దిశగానే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ అవ్వాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా నిన్న ఏంటంటే స్కూల్స్ పిల్లలతో కూడా అక్కడ గేమ్స్ పెడితే కనుక అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వారితో కాసేపు ఆడడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకి తెలిసిన అంశమే. ఇక మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ఇందులో ఎక్కువగా మనం చెట్లు నరికేశారు, వాల్టా చట్టాన్ని అనుసరించారా అంటూ అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. అంటే యాక్చువల్గా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి అక్కడ చెట్లను కూడా నరికివేయడం జరిగింది. ఒక వివాదం జరిగింది, మీకు తెలిసిందే. విద్యార్థులు చాలా పోరాటం చేశారు. దానికి సంబంధించి కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది, దాన్ని నరకడం ఆపేయమని చెప్పేసి. దానికి సంబంధించిన ఒక ఇష్యూ అయితే ఇప్పుడు లేవనెత్తడం జరిగింది. చెట్లను ఎందుకు నరికారని. చెట్లు అనేది ఒక చెట్టును పెంచాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఒక చెట్టు పెరుగుతుందంటే ఎంతమందికి నీడిస్తుందో తెలిసిందే. అలాంటి చెట్లను ఎందుకు నరకవలసిన అవసరం ఉంది, పర్మిషన్ తీసుకున్నారంటూ కూడా సుప్రీంకోర్టు కమిటీ అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ రావడం జరిగింది. మినహాయింపు ఉన్న
సుబాబుల్ చెట్లే తొలగించామన్న అధికారులు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివేనని, హెచ్సియుకు సంబంధం లేదని కమిటీకి వివరణ. అదంతా అటవీయేతర ప్రాంతమేనని స్పష్టీకరణ. కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించిన కమిటీ, సిఎస్, డీజీపీ తదితర అధికారులతో ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం తరపున వచ్చిన న్యాయవాదులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఆ 400 ఎకరాలు కూడా కంచ గచ్చిబౌలికి సంబంధించి అక్కడ ఉన్న భూములకి సంబంధించి ఎస్సీయూ యూనివర్సిటీ దగ్గర ఉన్న భూములకు సంబంధించి అవి ప్రభుత్వానివి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మినహాయింపు ఉన్న సబాబుల్ చెట్లు మాత్రమే మేము తొలగించాము. మిగతా చెట్లు అంటే అవి అధికారం పర్మిషన్ ఉన్న వాటిని మాత్రమే మేము తొలగించడం జరిగిందని చెప్పి వివరణ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి. సో ఈ అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు కనుమరుగు. ఇప్పుడు ప్రభుత్వ కళాశాల అంటే ప్రభుత్వ కాలేజీల్లో తెలుగు కనుమరుగైపోతుందని చెప్పేసి ఒక అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అసలు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏం రాశారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఉన్నాయి. అంటే మనం యాక్చువల్గా ఇంటర్కి వచ్చేసరికి భాషలు సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకునేది ఉంటుంది. దాన్ని హిందీ కానీ, సంస్కృతి కానీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ, అరబిక్ కానీ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు సంస్కృతిని కూడా పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. అదొక్కటే పెట్టేటట్టుగా వీటితో పాటు కొత్తగా సంస్కృతం, ఇది గతంలో ఏంటంటే ఓన్లీ తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఉన్నాయి. వీటితో పాటు సంస్కృతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీద ఎవరైనా సంస్కృతి చదవాలనుకుంటే కనుక అది కూడా వన్ ఆఫ్ ది సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకునే ఫెసిలిటీ ఇచ్చారు దానికి. ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలో మార్కులు అధికంగా వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకునేలా విద్యార్థులు ఆ కళాశాల ప్రోత్సహిస్తున్నాయి. అలాగని ఆ సబ్జెక్టుకున్న బోధిస్తున్నారా అంటే అది లేదు. ఓ గైడ్ ఇచ్చి విద్యార్థులు చదువుకోండి అని చెబుతున్నారు. కొన్ని చోట్ల పాఠాలు చెప్పినా ఏడాదికి 15 రోజులు మాత్రమే. ఫలితంగా ఆ కాలేజీలో తెలుగు సబ్జెక్టు దాదాపు మాయమైంది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఆ కాలేజీల్లో సంస్కృత అధ్యాపకుల అవసరం ఉందా? ఎంతమంది విద్యార్థులు ఈ సబ్జెక్టును తీసుకునేంత ఆసక్తి చూపుతున్నారు? తదితర వివరాలు పంపాలని ప్రిన్సిపల్లను ఇంటర్ విద్యాశాఖ ఆదేశించడం జరిగింది. యాక్చువల్గా తెలుగు సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. లాస్ట్లో ఒక 15 days మాత్రమే వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాని ప్లేస్లో మన సంస్కృతిని ప్రవేశపెడదామని చెప్పేసి తీసుకోవడం, ఈ ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ సంస్కృతిని ఎంతమంది స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళకి చదవడానికి వీలుగా ఉంటుందా, దాన్ని యాక్చువల్గా చెప్పడానికి బోధించడానికి ఉపాధ్యాయులు కావాలి. కాబట్టి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఒక లెక్క అయితే చేస్తున్నారు. ఇక మీద దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే కనుక సంస్కృతం కూడా సెకండ్ లాంగ్వేజ్గా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మనకు దీనికి ఉన్న అంశాన్ని బట్టి చూస్తే కనుక. ఇక మరొక విషయం, యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అంశం అయితే నిన్నటి నుంచి బాగానే ఉంది. స్లాట్ల బుకింగ్, స్లాట్ల విధానంలో చక్కచక్క రిజిస్ట్రేషన్. ఇదివరకంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి చాలామంది వెయిట్ చేసేవారు. ఒకరోజు మంచి రోజు అయితే కనుక దానికి అందరూ పోటీ పడుతూ ఉండేవారు. ఈ చాలా రోజులు పట్టేది ఒక రిజిస్ట్రేషన్ అవ్వాలంటే పోస్ట్ పోన్ అవుతూ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలుగా, అంటే మీకు ఏ రోజు కావాలి ఆ రోజుకు సంబంధించి పలానా రోజు, పలానా నెల ఇలా ఉంటాయి కాబట్టి ఆ డేట్ టైం స్లాట్లు ఎవరైనా బుక్ చేసుకుంటే ఆ డేట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. తొలి రోజు 266 పూర్తి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో సేవలు, అంటే ప్రజెంట్ అయితే 22 ఆఫీసులు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా గంటన్నర పట్టే చోట అరగంటలోనే ముగిసే ప్రక్రియ. ఆన్లైన్లో వివరాలను సమర్పించే సమయంలో కొన్ని చోట్ల పొరపాట్లు అయితే జరిగాయి. ఈ అంశానికి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ అంశం అయితే వచ్చింది. ఇదివరకైనా ఎక్కువ గంటన్నర పట్టేది, కానీ ఇప్పుడు టైం స్లాట్ ఉండడం వల్ల హాఫ్ అన్ అవర్లోనే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే తొందరగా అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పైలట్ ప్రాజెక్టు కింద అనుమతులు చేసిన స్లాట్ విధానంలో చాలా వేగంగా రిజిస్ట్రేషన్లు చేశారు. సాధారణంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్కు గంటన్నర నుంచి 3 గంటల వరకు సమయం తీసుకుంటూ ఉండగా కొత్త విధానంలో అరగంటలోపే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కావడం విశేషం. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలి రోజు గురువారం స్లాట్ ద్వారా 626 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లుగా రిజిస్ట్రేషన్ల శాఖ అయితే ప్రకటించింది. ఈ పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్, కొన్ని ప్లేసెస్లో అయితే కనుక 10 minutes 10 నిమిషాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే త్వరగా పూర్తయింది. మామూలుగా మన దస్తావేజులు తీసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి చాలా ప్రాసెస్ అవుతుంది, ఒక గంటన్నర టైం పడుతుంది. దీని ద్వారా టైం స్లాట్ ద్వారా ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వారు మాత్రం ఉంటారు. ఎక్కువ జనం ఉన్నా సరే అక్కడ ఈ ప్లేసెస్లో చాలా కన్ఫ్యూజన్గా ఎవరికి నాకు ముందు అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు టైం స్లాట్ వల్ల ఏంటంటే
ఒక పర్మిషన్లు కానీ రికమెండేషన్లు కానీ లేకుండా ఫస్ట్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఇక మనం ఈనాడు ఆంధ్రాలో ఈ పేపర్ చూద్దాం. అసలు ఇక్కడ ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు ఆంధ్రాకు వచ్చేసరికి పెట్టుబడులు 31,617 కోట్లు, ఉద్యోగాలు 32,633. ఆంధ్ర పేపర్కి సంబంధించి ఇది ఒకసారి చూద్దాం. పెట్టుబడుల ఆకర్షించేలా ప్రోత్సాహకాలు వెల్లువ. రాష్ట్ర టెక్స్టైల్స్ అపేర్స్ గవర్నమెంట్స్ పాలసీ 2024-29 అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ముందుగా పరిశ్రమలు పెట్టే 200 కంపెనీలకు ముందు వచ్చిన వారికి ముందు అనేలా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే సంస్థలకు వీటిని అందించనుంది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి రాయితీ కొత్తగా ఏర్పాటు చేసిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. వాటికి 30% నుంచి 40% వరకు అందిస్తారు. సబ్ లార్జ్, లార్జ్ పరిశ్రమలకు 20 నుంచి 25% ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, ఇజ్రాయల్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయి. సాంకేతిక ఉన్నతీకరణ చేసే పరిశ్రమలకైతే 30%, ఉన్నతీకరణ చేసే పరిశ్రమలకు 30% అదనంగా ప్రోత్సాహకాలు ఉండేటట్టుగా చేస్తున్నారు. అంటే ఎవరైతే పెట్టుబడులు పెడతానికి వస్తున్నారో పరిశ్రమలు వాళ్ళు పెట్టే పెట్టుబడిని బట్టి వాళ్ళకి రాయితీలు ఇవ్వడం జరిగింది. చిన్న పరిశ్రమలకు సంబంధించి కొంత రాయితీ, పెద్ద పరిశ్రమలకు సంబంధించి మరికొంత రాయితీ, అంటే పరిశ్రమలు బట్టి పర్సంటేజ్ను కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక మనం ఆంధ్రజ్యోతి తెలుగుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, సేమ్ ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే కనుక రక్షిత అటవీ భూమి అనొచ్చా, దీనికి సంబంధించి అదే కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు అర్హత ఉందా అంటూ కూడా దీంట్లో కూడా సేమ్ అంశం అయితే ప్రచురితమైంది. ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. స్టూడెంట్స్ ఈ భూములకి సంబంధించి ఇవి కావని చెప్పేసి, కానీ ప్రభుత్వ భూములని మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి అక్కడ ఆర్డర్ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఆ భూముల్ని ఏమీ చేయొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కమిటీ ద్వారా ఎలాంటి అంశాలు వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలను సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. ఇక మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి టీజీ, ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. సమావేశం అనంతరం సాధికారిక కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విద్యార్థులతో భేటీ జరిగింది. విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఈ భూములు రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు అర్హత ఉందా అనే అంశంపైన కూడా సాధికారిక కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ముందే సిద్ధం చేసుకున్న 10 అంశాలపై కమిటీ సమాచారం సేకరించింది. ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా కూడా సమావేశం అవడం జరిగింది. అంటే ఈ భూములకి సంబంధించి ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలో వీరందరూ కూడా పాల్గొని అసలు నిజంగా ఈ ప్రభుత్వ భూముల, ఏ రకంగా భూములు, అసలు ఇందులో చెట్లను పర్మిషన్తోనే నరకడం జరిగిందా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఆల్రెడీ 10 అంశాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి మీదే వీళ్ళు సమావేశంలో చర్చించడం జరిగినట్టుగా కూడా ఈ అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం మనం ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఎస్పెషల్లీ తహూర్ రాణా అంశం మనకి ఆల్రెడీ గతంలో తెలిసిన అంశమే. ముంబై ఒక హోటల్లో జరిగిన దాడికి సంబంధించి ప్రధాన నిందితుడు, ముంబై దాడిలో ఈ ప్రధాన నిందితుడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాల నుంచి దాదాపు అమెరికాలో, అంటే భారత్కి చిక్కకుండా అమెరికాలో తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు అమెరికా అప్పగించడం జరిగింది భారత్కి. నిన్న భారత్కి తీసుకురావడం జరిగింది తహూర్ రానాను. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం ఉంది. దీన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అమెరికా ఏంటంటే అప్పగించడం జరిగింది. యాక్చువల్గా అయితే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి అమెరికాలో తహూర్ రానా తలదాచుకోవడం జరిగింది 16 సంవత్సరాల తర్వాత. అంటే ముంబై దాడిలో ఎంతమంది చనిపోయారన్నది తెలిసింది అంశం. ఎప్పటి నుంచో భారత్ ప్రయత్నం చేస్తుంది ఈ పర్సన్ కోసం, ఈ వ్యక్తి కోసం చేస్తుంది. మొత్తానికి ఎట్టకేలకు కూడా భారత్కి రప్పించడం జరిగింది తహూర్ రానాను.
సో విచారణ జరుగుతుంది. ప్రజెంట్ విచారణ నిమిత్తం విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఈ దాడుల వెనుక ఎంతమంది ఉన్నారు, ఇంకా విచారణ చేసి స్పష్టంగా ఒక మినిమం చాలా విచారణ అయితే 3 సంవత్సరాలు జరిగేటట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. చూద్దాం అసలు ఎంతసేపు విచారణ చేస్తారు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు అన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత దొరికాడు. చాలా ప్రయత్నం చేయగా ఎట్టకేలకు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పగించడం జరిగింది. ఇది గర్వించదగ్గ విషయమే. ఎందుకంటే భారత్కి అసలు వస్తాడా రాదన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిన వ్యక్తి, ఒక ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న ఒక వ్యక్తి వస్తాడా లేదా అనుకున్నాం, ఎట్టకేలకు వచ్చాడు. సో విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు తేటతెల్లమవుతాయో ముందు మనకి తెలియనుంది. రైట్, ఇంకా ఆంధ్రప్రభకు వెళ్ళినట్టే కనుక ఆంధ్రజ్యోతి ఆంధ్రాలో జరిగే విషయాలకు ఏపీకి సంబంధించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2021 సెప్టెంబర్ 17 చంద్రబాబు ఇంటి వద్ద నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి నానా బీభత్సం సృష్టించారు. కట్ చేస్తే జోగి రమేష్ను జగన్ మంత్రిని చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు వెనకేసుకు రావడమే కాకుండా కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లి మరీ వైసీపీ అధినేత పరామర్శించారు. ఇక్కడ నాడు నేడు అనే ఒక అంశం ఎందుకు వచ్చిందంటే, గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తున్నప్పుడు ఏం జరిగింది, అంటే ఆడవారికి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన హయాంలో ఏం జరిగింది, జగన్ ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే కిరణ్ 24 గంటల్లోపే టీడీపీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్ సైకోలో పనిపట్టడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించింది. వైసీపీతో పాటు కూటమి కేడర్ పైన ఈ టీములు కన్నేసి అవసరమైతే అరెస్టులు చేస్తున్నాయని చెప్పేసి, యాక్చువల్గా ఈ అంశాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే కనుక, మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కిరణ్ అనే వ్యక్తిని అయితే కనుక టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవారి మీద ఎంత కించపరిచిన వ్యాఖ్యలు చేసినా ప్రోత్సహించారే తప్ప వారిని ఖండించలేదు, అరెస్టులు చేయించలేదు. కానీ మేము మాత్రం అలా కాదు, ఆడవారికి గౌరవిస్తాం. ఎవరైనా ఒకటే, అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఆడవారిని అగౌరవపరిస్తే కనుక వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పడానికి సింబాలిక్గా అనుకోవచ్చు. అదే విషయం ఆచరణలో పెట్టారని అనుకోవచ్చు. అది ప్రతిపక్ష పార్టీగా ఉన్న, అంటే గతంలో ప్రభుత్వంగా ఉన్నా సరే జగన్ పార్టీకి సంబంధించి ఆయన భార్య అని ఒక మాట అన్నందుకే, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కిరణ్ పార్టీని సస్పెండ్ చేయడమే కాదు అరెస్ట్ కూడా చేపించారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆడవారికి ఎంత గౌరవిస్తున్నారు. అంటే పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా సరే ఆడవారికి గౌరవం ఇవ్వాలని ఒక చెప్పకనే చెప్తున్నారని అనుకోవాలి. ఈ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక, పరిశ్రమల అంశానికి వచ్చినట్లయితే కనుక, పరిశ్రమ ఫలించాయా దానికి సంబంధించి ఇక్కడ రాయడం జరిగింది. ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో కనుక్కోవాలి, ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాల పురోగతి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రత్యేక పోర్టల్లో వివరాలు పొందుపరచాలి. ఎస్ఐపిబి భేటీలో చంద్రబాబు ఆదేశం, ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు, 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాల ఖరారు, వివిధ రంగాల్లో 31,167 కోట్ల పెట్టుబడులు, 32,633 మందికి ఉద్యోగాల కల్పన, 10 నెలల్లోనే 5 ఎస్ఐపిబి సమావేశాలు. అంటే దీనికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం, పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, పరిశ్రమలు ప్రారంభం కావాలి, ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని తెలిపారు. ఇక గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అంటే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి అంటున్నారు. కాదు, ఆల్రెడీ రావాలి, పెట్టుబడి పెట్టాలి, అలా వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు వచ్చినట్టు లెక్క అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఉద్యోగాల కల్పన కోసం మరింతగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ పరిశ్రమలు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడానికి వస్తే, ఎంత త్వరగా పరిశ్రమలు స్టార్ట్ చేస్తే, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక అంత తొందరగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి అనుకోవాలి. ఏపీకి సంబంధించి ఆంధ్రాలో ప్రజెంట్ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. చాలామంది 32,633 మందికి ఉద్యోగ అవకాశాలు, అంటే చాలామంది ఉద్యోగస్తులు అయ్యే అవకాశం ఉంది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని అనుకోవాలి. త్వరగా పరిశ్రమలు కనుక స్టార్ట్ చేస్తే కనుక ఇంకాస్త త్వరగా ఉద్యోగ అవకాశాలు త్వరగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. పరిశ్రమలు రావాలి, త్వరగా పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి స్టార్ట్ చేసేయాలని చెప్పేసి. ఏ పరిశ్రమలు వస్తున్నాయి అవన్నీ పెట్టుబడులు పెడతాం అని కాదు, రావాలి, స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఉత్పత్తి స్టార్ట్ చేయడానికి ఉన్నారంటే వాళ్ళకి మనుషులు కావాలంటే
నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినట్టే తెలుస్తుంది. సో ఆ లెక్కన త్వరగా స్టార్ట్ చేయాలి, పోస్ట్ పోన్ అయితే అవ్వద్దు, దీని గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురామని దానికి సంబంధించి ఒక సమావేశం అయితే నేను ఏర్పాటు చేయడం జరిగింది. సో త్వరలోనే ఇది ఒక కార్యాచరణ అయ్యే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే మనకి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ఆడుదాంలో కొట్లాట, ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టురట్టు, ఆడుదాం ఆంధ్ర టెండర్లలో కోట్లు కుమ్ముడు, సన్నిహితురాలికి భూమి 12 కోట్ల నగదు, గత ప్రభుత్వంలో శాప అధికారి అవినీతి లీలలు, చివరికి కుటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ, ఆస్తి వెనక్కి ఇవ్వాలని సదరు మహిళతో గొడవ, వ్యవహారం నందిగామ స్టేషన్కు కేసు నమోదు. ఒక ఇంజనీరింగ్ అధికారి చేతువాటం చూపించారు. గతంలో లంచం తీసుకుని చాలా డబ్బులు తీసుకుని వెనక్కి వేసుకున్న భూములు ఇప్పుడు గొడవల కారణంగా మళ్ళీ వెనక్కి ఇవ్వాలంటూ వాళ్ళు పడిన గొడవలే ఇప్పుడు బయటకు వచ్చాయి. అంటే ఎప్పటికైనా సరే తప్పు నిరూపణ అవుతుందని దీన్ని బట్టి అది అవుతుంది. చేసిన తప్పు ఎప్పటికీ దాయలేం, నిప్పు లాంటిది, చేతిని కాల్చేస్తుంది, బయటపడుద్ది. ఎవరికైనా సరే కాలిన తర్వాత మనం ఖచ్చితంగా చేతులు ఓపెన్ చేయాలి కదా, అలాగే ఉన్నట్టుంది ఈ పరిస్థితి చూస్తే కనుక. ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టురట్టు అన్న విషయం ఊరికినే పోలేదు. మరొక విషయం, వేసవి తర్వాత వస్తాలే సార్, ఇంటర్ విద్యా సంవత్సరం మార్పుపై మిశ్రమ స్పందన, జూన్ 1కి బదులు ఈసారి ఏప్రిల్ 1నే ప్రారంభం, తరగతులకు వచ్చేందుకు విద్యార్థుల అనాసక్తి, రోజు 30% మంది హాజరు, కొన్ని కాలేజీల్లో అయితే 10%. 10th ఫలితాలు వచ్చాకే ఇంటర్లో చేరే ఆలోచన, సెకండ్ ఇయర్ విద్యార్థుల హాజరు తక్కువే, గ్రూప్ ఎంపికపై అస్పష్టత, తారెత్తిస్తున్న ఎండలు. యాక్చువల్గా ఇంటర్కి సంబంధించి అయితే కనుక 10th అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్కి సంబంధించి జాయిన్ అవుతారు. ఆల్రెడీ ఇంటర్కి సంబంధించి ఏప్రిల్ 1 నుంచే క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారంటే వాటికి రావడానికి ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు, స్టూడెంట్స్ ఎవరు, విద్యార్థులు ఎవరని చెప్పేసి దానికి సంబంధించి ఒక టాపిక్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ప్రతిసారి కూడా జూన్ 1 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి ఇంటర్కి సంబంధించి 10th అయిన తర్వాత. ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి జాయిన్ అవుతామని కొంతమంది. సో ఇంకా టైం ఉంది, ఇప్పుడే కదా 10thకి కాస్త కష్టపడి చదివి ఉంటారు, కాస్త టైం కావాలని మరి కొంతమంది. మొత్తం ఏదైతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చాలా 30% అంటే చాలా తక్కువ మంది హాజరవుతున్నారని చెప్పేసి దానికి సంబంధించిన ఇక్కడ ఒక అంశం అయితే రాసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం మార్పుపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన అయితే కనిపించట్లేదు. అంటే విద్యా వ్యవస్థ ఏంటంటే ఇంటర్కి సంబంధించి ఈసారి ఏప్రిల్ 1 నుంచే కూడా క్లాసెస్ స్టార్ట్ చేసే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది, దాన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే కనుక దానికి ఎవరు అటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు, హాజరు పర్సెంటేజ్ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. విద్యా సంవత్సరాన్ని 2 నెలల ముందుకు తీసుకొచ్చిన కాలేజీలకు విద్యార్థులు రావడం లేదు. కొత్తగా ఫస్ట్ ఇయర్లో విద్యార్థులు చేరడం సంగతి అటుంచితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు ప్రమోట్ అయిన విద్యార్థులు కూడా కాలేజీలకు హాజరు కావడం లేదు. సాధారణంగా ఏటా జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈలోగా ప్రైవేటు కాలేజీలు ఇంటింటి ప్రచారం చేసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నారని, ఫలితంగా ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ కాలేజెస్ ఆల్రెడీ 10th అవుతుంది, రిజల్ట్స్ వచ్చే టైం వచ్చింది అనేటప్పటికి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు 2 months ముందుకు వెళ్ళిపోతుంది విద్యా అకాడమిక్ ఇయర్. యాక్చువల్గా జూన్ 1 నుంచి ఎవరికైనా సరే ఇంటర్ కావచ్చు ఏ స్కూల్స్ అని స్టార్ట్ చేసేది. ఇప్పుడు అట్లా కాకుండా మార్చి నెలలో ఎగ్జామ్స్ అవగానే ఏప్రిల్ 1 నుంచి ఒక 1 or 2 days లేదంటే 1 week హాలిడేస్ ఇస్తాం, ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ చేసాడు. మధ్యలో ఒక మేలో మాత్రమే ఎవరికైనా సరే హాలిడేస్ వస్తున్నాయి, ఏప్రిల్లో కూడా యథావిధిగా క్లాసులు అయితే జరుగుతాయి. జస్ట్ ఎగ్జామ్స్ రాసాక 1 week రిలాక్సేషన్ కింద ఇస్తున్నారు, మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మాత్రం రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. విద్యార్థులు అయితే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఆల్రెడీ అదే కాలేజ్ చదివిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా అంటే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి ఉంటారు, మళ్ళీ వెంటనే ఏప్రిల్ 1 నుంచి అంటే వాళ్ళు కూడా కాస్త జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. కొంచెం గ్యాప్ అంటే హాలిడేస్ వాళ్ళకి కూడా కావాలని అనుకుంటారు కదా, సో ఆ విధంగానే ముందుకైతే వెళ్ళట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇప్పుడు చూసుకున్న పేపర్లు అయితే మరొక అంశం, బాగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సెన్సేషన్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతిసారి కూడా ఒక్కొక్క న్యూస్ అయితే అలా సంచలనం అయ్యే న్యూస్ని అయితే ప్రచురితం బయటికి వదులుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్రంప్ అంశం తీసుకున్నట్లయితే కనుక ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కొనడానికి ఇదే సమయం అంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్టు 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద, దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్ల డిమాండ్, బెదిరింపులకు లొంగం, చర్చలకు సిద్ధం, చైనా అమెరికాకు వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరప్ దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు, జిన్పింగ్ చాలా తెలివైన నేత అని ట్రంప్ ప్రశంస, తొలుత విధించిన 20% సుంకాలు కలిపితే చైనాకు సుంకాలు 145%.
ఈ అంశం తీసుకున్నట్లయితే కనుక ట్రంప్ ఆల్రెడీ సుంకాల మోత మోగించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మొన్న ప్రకటించినట్టు కనుక అన్ని దేశాల మీద కూడా సుంకాలు అయితే ప్రకటించడం జరిగింది, ఇంక్లూడింగ్ భారత్ మీద 26%, 26% సుంకం అయితే కనుక ప్రకటించడం జరిగింది. కానీ అనూహ్యంగా నిన్న తీసుకున్న నిర్ణయం మొన్న మధ్యాహ్నానికి చెప్పారు, బుధవారం నైట్కి వచ్చేసరికి కనుక కొన్ని దేశాలు అయితే అడగడం జరిగింది, ఒకేసారి ఇంత సుంకాలు పెంచడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత ఒక 70 దేశాలకు సంబంధించి ఒక సుంకాల విషయంలో ఒక 3 నెలలు, ఒక 90 రోజుల గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 90 రోజులు, అప్పటి వరకు కూడా 10% 10% మాత్రం సుంకం కట్టేటట్టు. తర్వాత ఒక 90 రోజుల తర్వాత 3 నెలల తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ అమెరికా చైనాకు మధ్య ఒక సుంకం రూపంలో వార్ జరుగుతుందని అనుకోవాలి. ఒకరి మీద ఒకరు, అంటే అమెరికా పెంచిందని చెప్పేసి చైనా పెంచడం, చైనా పెంచిందని చెప్పేసి అమెరికా పెంచడం, మళ్ళీ అమెరికా పెంచిందని చైనా పెంచడం. ఇలా పెంచడం వల్ల వచ్చింది ఏంటంటే దానికి సంబంధించిన అంశం ఇక్కడ రాయడం జరిగింది. చైనా పెంచిందని అమెరికా, అమెరికా పెంచిందని చైనా. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ చూద్దాం. ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి 3 గంటల ముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక ఏకవాక్య పోస్టు పెట్టారు. కొనడానికి ఇదొక గొప్ప సమయం డీజేటీ అని ఆ పోస్ట్లో ఆయన రాశారు. ఏం కొనడానికి అది గొప్ప సమయం ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు. కానీ ఆయన పోస్ట్లోని డీజేటీ అనే పొడి అక్షరాలను మాత్రం స్టాక్ మార్కెట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఉద్దేశించే ఉన్నది అంటూ కూడా, అంటే ట్రంప్ ఇది పెట్టడానికి ముందు, అంటే ఒక 90 రోజుల తర్వాత ఈ సుంకానికి సంబంధించిన అంశం అయితే ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఒక నిర్ణయం తీసుకోవడం, అప్పటి నుంచి అమలు అవుతాయి, అప్పటి వరకు కూడా 10% సుంకమే కట్టవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని పెట్టడానికి ముందు ట్రంప్ అయితే కనుక ఈ పోస్ట్ పెట్టారు. సో ఈ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే స్టాక్ మార్కెట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారా, ఎందుకు, ఏంటి సమయం పెట్టుబడి పెట్టడానికి అన్నట్టుగా ఒక అంశం పెట్టారు. ఇది దేనికి సంకేతం అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. లేకపోతే చైనాకి ఇప్పుడు అమెరికాకి సంబంధించి అయితే ఒక సుంకాల వార్ అయితే నడుస్తూ ఉంది. చైనా మీద అయితే అమెరికా 145% అయితే పెట్టడం జరిగింది, అటు చైనా కూడా 84% అయితే సుంకాన్ని విధించడం జరిగింది. చూద్దాం ముందు వీళ్ళు ఇంకా ఎంత ముందుకు వెళ్తారు. రైట్, ఇంకా సాక్షి పేపర్కి చూద్దాం. లాస్ట్గా సాక్షికి సంబంధించి ప్రతి చర్య అధికార అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా మొట్టిగా వేస్తారంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. అబద్ధపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం. సూపర్ 6 ఎగ్గొట్టేందుకు సాకులు, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు. వైఎస్ఆర్సీపీకి బీజం కర్నూలులోనే. విలువలు, విశ్వనీయతే మన పార్టీకి సిద్ధాంతం. చీకటి తర్వాత వెలుతూ తప్పకుండా వస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు వణుకు. ప్రతి కార్యకర్తకు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న జరిగిన భేటీ, అంటే కర్నూలులోని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో నిన్న జగన్ పర్యటించడం జరిగింది. సో దానికి సంబంధించి జగన్ 2.0 త్వరలో రాబోతుంది. ఆ 2.0 మీరు తట్టుకోలేరంటూ కూడా టీడీపీ ప్రభుత్వానికి సవాల్ విసరడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చే వాటిలో కనుక సింగిల్ డిజిట్కే మీరు పరిమితం అయ్యే అవకాశం ఉంది, చూద్దరు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటనేది చెప్పకనే చెప్తున్నారు. 2.0 త్వరలో రాబోతుందంటూ కూడా జగన్ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది.